హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్నాస్ హెల్త్ అండ్ బ్యూటీ. ఈ వీడియోలో నేను సజ్జలతో కుడుములు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సజ్జలతో మనం రెండు రకాలుగా కుడుములను ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనం సజ్జలను నానబెట్టి మిక్సీ పట్టి కుడుములను తయారు చేసుకోవచ్చు. ఇంకొక పద్ధతి సజ్జ పిండితో కూడా కుడుములను తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను సజ్జలని నానబెట్టి కుడుములను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సజ్జ కుడుములు తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల సజ్జలని యాడ్ చేసుకోవాలి. ఈ సజ్జలని శుభ్రంగా కడుక్కొని మంచి నీళ్లు యాడ్ చేసి కనీసం 7 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా మిల్లెట్స్ ని నానబెట్టుకోవడానికి మంచి నీళ్ళను ఉపయోగిస్తే మంచిదండి. ఎందుకంటే తర్వాత వాటర్ ని ఫిల్టర్ చేసిన తర్వాత వాటర్ ని మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు, రసం ప్రిపేర్ చేసేటప్పుడు, సూప్స్ ప్రిపేర్ చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఎప్పుడైనా మిల్లెట్స్ ని మంచి నీళ్ళను ఉపయోగించి నానబెట్టుకుంటే చాలా మంచిది. 7 నుంచి 8 గంటల తర్వాత ఒక్కసారి చూడండి, సజ్జలు మంచిగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని వాటర్ ని ఫిల్టర్ చేసేసి కేవలం సజ్జలని మాత్రమే ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. నేను సజ్జల్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. తీపి అస్సలు ఇష్టం లేని వాళ్ళు అయితే లైట్ గా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని వాటర్ అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మిక్సీ పట్టేసుకోవచ్చు. తీపి ఇష్టపడే వాళ్ళు అయితే 2 గ్లాసుల సజ్జలకి 1 గ్లాసు బెల్లాన్ని యాడ్ చేసుకొని వాటర్ అస్సలు యాడ్ చేయకోకుండా మిక్సీ పట్టుకోవచ్చు. తీపి చాలా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ 2 గ్లాసుల సజ్జలకి 1 గ్లాసు బెల్లం అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటుంది మనకి స్వీట్నెస్ అనేది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఇలా మిక్సీ పట్టేసుకోవడమే. నేను మిక్సీ పట్టి తీసుకొని వచ్చాను, ఒక్కసారి చూడండి. మనం సజ్జ కుడుములను ప్రిపేర్ చేసుకోవడం కోసం పిండిని ఏ విధంగా పట్టుకోవాలి అంటే బాగా మెత్తగా పట్టుకోకూడదు, అలా అని బరకగా పట్టుకోకూడదు. లైట్ గా రవ్వగా ఉండేలాగా మనం కుడుముల కోసం పిండిని పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. నెక్స్ట్ మనం ఇడ్లీని స్టీమ్ చేసుకునే బౌల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసేసి అదే విధంగా ఇడ్లీ ప్లేట్స్ ని తీసుకొని వాటికి నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం సజ్జ కుడుములు తయారు చేసుకోవడం కోసం పిండిని తయారు చేసుకున్నాం కదా, ఆ పిండిని ఈ ప్లేట్స్ లో ఫిల్ చేసేసుకోవాలి. ఈ ప్లేట్స్ ని ఆ బౌల్లో పెట్టి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే ఓపెన్ చేయకూడదు, ఆవిరంతా కాస్త గుంజుకునే వరకు ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం మన కుడుములు రెడీ అయ్యాయో లేదో. చూడండి, నేను చేతితో తీస్తుంటేనే ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందో కుడుము. సో మన కుడుములు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయని అర్థము. ఇప్పుడు ఈ కుడుములను మనం ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుందాం. ఈ కుడుములని చక్కగా నెయ్యి వేసుకొని తింటే అసలు ఇంతకంటే మించిన బలమైన ఆహారం ఉండదండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా మంచి ఫుడ్ ఇది. సజ్జలను తీసుకోవడం వల్ల మనకి కలిగే ప్రయోజనాల గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, చూడని వాళ్ళు ఒక్కసారి ఆ వీడియోని చెక్ చేయండి. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, సజ్జ పిండితో కూడా కుడుములను తయారు చేసుకోవచ్చు అని. సజ్జ పిండితో కుడుములను ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మరొక వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటు పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఫర్దర్ గా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ అనేది ముందుగా మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.